హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి నవీన. ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అని చెప్పాలని అనిపించట్లేదు, ఎందుకంటే ఈ రోజు సిచ్యువేషన్ అలా ఉంది. thumbnail చూసి వీడియో ఓపెన్ చేసి చూసే వాళ్ళకి, ప్లస్ నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసే వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది నేను ఇవాళ ఏం చెప్పబోతున్నాను అనేది. నిన్నటి నుంచి ఫుల్ వర్షం, ఈ వర్షానికి తగ్గ గాలి కూడా, సో అందువల్ల అయితే కరెంట్ కట్ అనమాట. అందువల్ల ఈ ఒక్క పోత. నేను అనుకున్నాను నిన్న పడింది కదా వర్షము, ఈ రోజు రాదులే, ఈ రోజు గ్యాప్ ఇస్తుంది, రేపు వస్తుందేమో అనుకుని. చూడండి నా శారీస్ అన్ని నేను వాషింగ్ అయితే వేసేసాను, బట్ ఇవాళే ఫుల్ గా అనమాట, నాన్ స్టాప్. అసలు నైట్ నుంచి అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఇక్కడ వర్షం. ఎక్కడ మాకు పడట్లేదు, మా సైడ్ రావట్లేదు అని మాత్రం చెప్పొద్దు గుంటూరు వాళ్ళైతే. మా సైడ్ అయితే పిచ్చ పిచ్చగా పడుతుంది అనమాట. ఒక 20 minutes అయితే నాన్ స్టాప్ అయితే దంచి కొడుతుంది. ఒక్క 10 నిమిషాల తర్వాత ఒక 15 నిమిషాలు అయితే గ్యాప్ ఇస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వదులుతుంది అనమాట. అలా ఉంది చూడండి. పడితే ఇలా పడతాయి వర్షాలు, లేదంటే అస్సలు ఉండవు అనమాట. ఇన్ని రోజులు మనం వర్షాల కోసం ఎదురు చూసినందుకు అయ్య బాబు ఏంది ఇంతలా పడుతుంది, ఇంకా వద్దులే బాబు అని అంతగా పడుతుంది అనమాట. హాల్లోనే అన్ని బట్టలు వేయటం వీలు కాదు కాబట్టి శారీస్ వర్క్ అయితే నేను హాల్లో వేసేసాను. మిగతా మనం డైలీ వేసుకుంటాం కదా, అవి పైన ఉంచేసాను అనమాట. ఎందుకంటే అవి ఫుల్ ఇంకా తడిచిపోయాయి వర్షానికి. సో మళ్ళీ వాటర్ అయితే మళ్ళీ ఇంకొకసారి వాష్ చేయాలి కంపల్సరీ. ఈ వర్షం వాటర్కి అయితే తడిచిపోయాయి కాబట్టి ఇంకొకసారి వాష్ చేసి నాన్ స్టాప్ పడుతూనే ఉంటే ఇంకా అవి కూడా తెచ్చి ఇంట్లోనే వేయాలి, తప్పదు కదా మరి. ఇంకా వర్షాకాలం అంటేనే ఇలా ఉంటుంది. లాస్ట్ టైం ఒక చిన్న తమలపాకు మొక్క ఒకటి వేసానండి ఇంట్లో, ఎంత బాగా పెరిగిందంటే, ఎంత చక్కగా పెద్దగా చాలా బాగుంది అనమాట. నేను సమ్మర్ లో ఊరెళ్ళాను కదా, ఒక 15 days 20 days అయితే నేను ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను. సో నేను వచ్చేసరికి అది వాటర్ పోసే వాళ్ళ లేక చనిపోయింది అనమాట. చాలా బాధ అనిపించింది. అందుకని నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత మళ్ళీ ఇంకొక మొక్క తెప్పించాను వేద్దామని చెప్పేసి. ఇంకా నాన్ స్టాప్ వర్షం పడుతుంది, వర్షం కనుక తగ్గితే వేద్దామని చూస్తున్నాను, ఒక మొక్క కుండీలో పెడదామని చూస్తున్నాను. వర్షం పడితే చూడండి నాకు అంత పని అనమాట, ఎక్కడక్కడ వాటర్ అంతా నిలిచిపోయింది. నాకైతే ఇప్పుడు పెద్ద టాస్కే ఉందనమాట. మెట్లన్నీ కడగాలి, వాషింగ్ ఏరియా మొత్తం జల్లు కొట్టి అంత మట్టి మట్టి ఉందనమాట. వర్షం పడితే చాలా పని ఉంటుందండి బాబు. అసలు నాకు ఈరోజు సండే ఫండే అంటారు కానీ అస్సలు కొంచెం కూడా రెస్ట్ లేదు. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను, అసలు కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు. ఈ వర్షానికి తోడు మళ్ళీ సండే వస్తే ఏదో ఒక స్పెషల్ నాన్ వెజ్ అయితే వండాలి. సో అదంతా చూసుకొని మళ్ళీ ఈ పని అంతా చూసుకునేసరికి నాకు ఇంక ఈ రోజు అయిపోతుంది నా పని. చూడండి ఎలా ఉందో. పైన ఈ డైలీ వేర్ అనమాట, మార్నింగ్ వేసాను, మొత్తం తడిచిపోయి అంత వాటర్ కి వెయిట్ ఉండేసి కిందకి జారి ఎక్కడ గాలికి ఎటు వెళ్ళిపోతాయో అని చెప్పేసి మళ్ళీ అదొక భయం అనమాట. కర్ర పెట్టాను సపోర్ట్ గా, బట్ అది వర్క్ అవ్వలేదన్నమాట, జారిపోతుంది. చూడండి నా కుండీలు, నా మొక్కలు అయితే నాకు ఎంత వర్షం పడుతున్న కాడ నుంచి నాకు ఇదే దిగులైపోయింది, నా మొక్కలు ఏమైపోతాయా అని. వాటర్ ఇప్పటికీ 2 times అయితే వచ్చి మళ్ళీ వాటర్ అంతా వంపేసి మళ్ళీ కిందకి వెళ్తున్నాను. మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఇదిగో మళ్ళీ ఇట్లా ఫుల్ అయిపోతుంది. నాకు ఇవాళ ఇది 3వసారి అనమాట నేను ఇట్లా వచ్చి ఇట్లా వాటర్ అనేది వంపేసి కిందకి వెళ్ళటం. వర్షంలో ఎక్కువ తడవటం వల్ల నాకు తుమ్ములు కూడా స్టార్ట్ అయ్యాయి, కోల్డ్ చేసి ఫీవర్ వస్తుందేమోనని భయం అవుతుంది అనమాట. నేను ఎక్కువ తడవను వర్షంలో, ఎందుకంటే నాకు వెంటనే ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న మొక్కలు ఏమైపోతాయని అదొక భయంగా ఉంది. ఈ వర్షం అనేది బాగా ఒక 4 గంటలు పడేసి ఫుల్ గా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అలా కాకుండా నాన్ స్టాప్ ఇలా డే అంతా ఇలా పడుతూ ఉంటుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా. మనకు పనులు అవ్వవు, ఏదైనా ఇబ్బందే కదా. అతివృష్టి అనావృష్టి ఎక్కువైనా ఇబ్బందే, అస్సలు లేకపోయినా ఇబ్బందే. లాస్ట్ ఇయర్ ఈ పెద్ద పెద్ద వర్షాలకి విజయవాడ ఖమ్మం అయితే చాలా అల్లకొల్లోలం అయింది కదా. ఈ ఇయర్ మాత్రం అలా అవ్వకుండా చక్కగా వర్షాలు ఎంత కావాలో అంతవరకు వచ్చి వెళ్ళిపోయి అందరం హ్యాపీగా ఉండేలాగా జరగాలని ఆ దేవుడిని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ మనకు ఎంత కావాలో అంతే వర్షం రావాలని దేవుడిని కోరుకోండి, అంత మంచిగా జరగాలని. నేనైతే ఇది 3వసారి అనమాట ఇవాళ పైకి వచ్చి ఇలా మొక్కల కుండీలలో ఉన్న వాటర్ అంతా వంపేసి కిందకి వెళ్ళటం. మార్నింగ్ ఒకసారి వచ్చాను, మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. సో ఇలాగే వర్షం నీళ్ళకి అలాగ ఉండిపోతే మొక్కలు వీక్ అయిపోతాయేమోనని అదొక భయం అయితే పడుతుంది. ఈ వర్షాలకైతే బయటకు పనులకు వెళ్ళే వాళ్ళకి కానీ జాబ్స్ కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ వర్షాలు ఎక్కువగా వర్షము గాలి వస్తుందంటే, అసలు పెద్ద పెద్ద వానలు పెద్ద పెద్ద గాలి వస్తుందంటే అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవటమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు మాధవరావు దుగ్గిరాలు అనుకుంటా ఆయన పేరు. సో ఆయన పాపం మొన్న వర్షంలో మార్నింగ్
మార్నింగ్ పాలు పోయటానికి వెళ్తుంటే వాటర్ లో బైక్ అనేది చిక్కుకుపోయి బైక్ వాటర్ లో స్లిప్ అయిపోయి పడిపోయారంట. పాలన్నీ నేలపాలు అయ్యాయంట. 4 లీటర్స్ 5 లీటర్స్. మరి ఆయన కమెంట్ చేస్తే నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. వర్షాకాలం ఎంతైనా చాలా అంటే చాలా డేంజర్ అనమాట. ఎక్కువ ఎండైనా మనం తట్టుకోగలుగుతాము, ముందుకు సాగగలుగుతాము, కానీ ఎక్కువ వర్షంలో మనం అడుగు కూడా పెట్టలేము. సమ్మర్ లో ఏసీలో కూలర్ లో ఏవో ఒకటి వేసుకొని కాలం గడపొచ్చు, కానీ ఈ వర్షాకాలంలో అయితే మాత్రం ఎక్కడ ఏం జరుగుతుందా, ఎక్కడ ఏ వార్త వినాల్సి వస్తుందా అని చెప్పేసి టెన్షన్స్ తో బ్రతకాలనిపిస్తుంది. న్యూస్ ఛానల్ పెట్టాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా అని. సో ఎందుకైనా మంచిది ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి. నా మందారం మొక్క చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో కదా, ఒక 5-6 మొగ్గలు అయితే వచ్చి ఉంటాయి. వైట్ రోజు తెచ్చినప్పుడు ఒక పువ్వు ఉందనమాట, సో అది రాలిపోయింది. దాని తర్వాత అయితే ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ గులాబీలు 4 పూచాయి, దాని తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు, వస్తాయి. సో వెయిట్ చేస్తున్నా. ఇక ఈ వాటర్ అంతా వంపేసాను కదా, మొత్తం అంతా మట్టి అంతా ఉంది. సో దాన్ని కడిగేసి వెళ్దామని చెప్పేసి ఇంకా అంతవరకు అయితే క్లీన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు పడ్డాయి కదా, ఆ టైంలో ఏంటంటే పైన పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారైంది అనమాట. కానీ ఇప్పటి నుంచి అలా ఉండదు, ఎందుకంటే మనం పైన మొక్కలు వేయాలనుకుంటున్నాము, మంచిగా కూరగాయల మొక్కలు అన్ని పండించాలనుకుంటున్నాను కాబట్టి ఇక నుంచి పైన అంతా క్లీన్ గానే ఉంటుంది, నీట్ గా. ఇంకా పడుతూనే ఉంది వర్షం అయితే మాకు. మీ ఊర్లో కూడా వర్షం ఉందా కమెంట్ చేయండి. ఇది ఇవాల్టి సండే వ్లాగ్ వీడియో. ఎలా ఉంది చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.